హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుధీర్ గోల్డెన్ స్పారో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కిందన కమెంట్ చేసేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతిలోని డే 2 వ్లాగ్ అండి. సో ఈ రోజు అయితే మేము తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్నాం అనమాట. తిరుమల అంటే కొండపైకి వెళ్తున్నాం అనమాట. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా, ఓకేనా? సో ఇప్పుడు మార్నింగ్ అయితే 6 అలా అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము, బస్ స్టాప్కి వెళ్ళాలి కొండపైకి వెళ్ళడానికి అనమాట. సో మేమైతే బస్లో నుంచి మీకు నేచర్ని చూపిస్తున్నాను చూడండి. నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ కొన్ని కబుర్లు అయితే చెప్పుకుందాము. మేము కొండపైకి రీచ్ అయ్యేసరికి 7:45 అలా 7:15 అలా అయ్యిందనమాట. సో అప్పుడు రీచ్ అయ్యే టైంకి వర్షం స్టార్ట్ అయిందండి. లిటరల్గా మేము వెళ్ళేటప్పుడు చాలా వర్షం అనమాట, వచ్చేటప్పుడు కూడా వర్షమే. నేనైతే వీడియో అనేది ఏమీ షూట్ చేయలేదండి. దర్శనానికి వెళ్ళే ముందు, దర్శనం నుంచి వచ్చిన తర్వాత కూడా వీడియో అనేది షూట్ చేయలేదు, వర్షం కదా. సో అందుకని చెప్పేసి వీడియో అనేది ఎక్కువగా నేను షూట్ చేయలేకపోయాను. నాకు వీలైనంత వరకు నేను షూట్ చేయగలిగాను అనమాట. సో మేమైతే కొండపైకి అయితే తిరుమలకి రీచ్ అయిపోయామండి. రీచ్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా అకామిడేషన్ ఏఆర్పి ఆఫీస్కి అంటే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ కొండపైన రూమ్స్ అనేవి బుక్ చేసేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళాక మనకి ఏ గెస్ట్ హౌస్ వచ్చింది అనేది వాళ్ళు చెప్తారనమాట. సో అందుకని చెప్పేసి మేము బస్ దిగిన వెంటనే ఆ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళాక వాళ్ళని కాంటాక్ట్ అయ్యామన్నమాట. కాంటాక్ట్ అయితే వాళ్ళేమో సెల్కి మెసేజ్ వస్తుంది, వెయిట్ చేయమని చెప్పారు. సో వెయిట్ చేశాక సెల్కి మెసేజ్ అయితే వచ్చింది, ఏ గెస్ట్ హౌస్ వచ్చిందని చెప్పేసి. సో మనకి ఏ గెస్ట్ హౌస్ వచ్చిందో దాని క్యూఆర్ కోడ్స్ ఇక్కడ ఇచ్చారండి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన గెస్ట్ హౌస్కి రూట్ అనేది వస్తుందన్నమాట గూగుల్ మ్యాప్ ద్వారాగా. మాకైతే కౌస్తభం గెస్ట్ హౌస్ అనేది ఇచ్చారు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. రిసెప్షన్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి కిందన కౌస్తభంది మినీ కళ్యాణ కట్ట అని ఇచ్చారనమాట. అంటే తల తీయించుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ తీయించుకోవచ్చు. మా రూమ్ అయితే 232 అనమాట. సో మాకైతే కౌస్తబ్ కాటేజ్ ఇచ్చారండి. సో రూమ్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడే కొండపైకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. 7:15 కల్లా రీచ్ అయ్యాము. సో రూమ్ అలాట్మెంట్ అయ్యి అండ్ కాటేజ్ మనం చూసుకొని వచ్చేసరికి ఇప్పుడు 10 to 8 అవుతుంది. సో రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎంటర్ అవగానే ఇలాగా మనకి సైడ్న ఒక పెద్దది ప్లాట్ఫామ్ లాగా ఇచ్చారనమాట. అంటే ఒక గ్రానైట్తోని ఇలా ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇలా మనకి 2 బెడ్స్ ఇచ్చారు, ఇవి కూడా ఐరన్వే. తర్వాత ఒక చైర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పద్మావతి వెంకటరామూర్తిది ఫోటో అయితే పెట్టారనమాట. అండ్ మేమైతే ఇక్కడ ఏసీ రూమ్ అనేది తీసుకోలేదండి, ఎందుకంటే కొండపైన ఎక్కువగా ఇప్పుడు చల్లగానే ఉంటుంది కదా, పైగా ఇప్పుడు వింటర్ సీజన్ అని చెప్పేసి మేము ఏసీ అయితే ప్రిఫర్ చేయలేదు. నార్మల్ నాన్ ఏసీ రూమ్ అనేది తీసుకున్నాం అనమాట. అయినా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం అండి. వింటర్ సీజన్ అయినా సరే వర్షం పడుతుంది అనమాట. ఫుల్గా తడిచిపోయి వచ్చాము రూమ్కి అయితే. కింద తిరుపతిలో అయితే మనకి వర్షం అనేది ఏమీ లేదు, పైకి వచ్చాకే వర్షం అనమాట. ఫుల్గా ఇప్పుడు తడిచిపోయి వచ్చాము. వింటర్ సీజన్లో కూడా వర్షం పడుతుంది ఇక్కడ అయితే. సో అందుకని చెప్పేసి మేము ఏసీ రూమ్ అనేది తీసుకోలేదు, నాన్ ఏసీ తీసుకున్నాము. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఇలా ఇచ్చారనమాట, కౌంటర్ టాప్ ఇచ్చారు. అండ్ ఇది ఒక కౌంటర్ టాప్. సో టీపాయ్ అనేది ఇవ్వలేదన్నమాట. టీపాయ్ బదులు 2 కౌంటర్ టాప్స్ ఇచ్చారు. ఇది ఒక కౌంటర్ టాప్ అండ్ ఇది ఒక కౌంటర్ టాప్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ ఇది మిర్రర్. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా మనకి పెద్దదే ఇచ్చారు. అండ్ 2 ఉన్నాయి, వెస్ట్రన్ అండ్ ఇండియన్ 2 వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట. మేము వచ్చిన కాటేజ్ అయితే కౌస్తబ్ కాటేజ్ అనమాట. సో ఇందులో మాకు రూమ్ అనేది అలాట్ చేశారు. సో అండ్ 2 ఫ్యాన్స్ కూడా ఇచ్చారండి. సో రూమ్ అయితే ఇలా ఉంది. ఫైనల్గా మేము తిరుమల అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ రూమ్ కూడా వచ్చేసాము. అండ్ రూమ్ టూర్ కూడా చూసేసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము టిఫిన్ తినేసి కళ్యాణ్ కట్టుకు వెళ్ళాలి. అక్కడ కూడా హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తిరుపతిలోని దేవుడికి తల్లీలాలు అయితే ఇచ్చేసాను అనమాట. సో ఎప్పుడుదో ముక్కు ఉండిపోయిందండి, అది అలా డిలే అవుతూ వస్తుందన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడైతే తల్లీలాలు ఇచ్చేసాను దేవుడికి, ముక్కు అయితే తీర్చేసుకున్నాను. సో ఇప్పుడైతే మేము
మేము మాకు 2 o'clockకి దర్శనం. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వెంగమాంబకు వెళ్ళి అక్కడ భోజనం చేసేసి తర్వాత లైన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో దర్శనం అయ్యి రిటర్న్ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. సో మిగిలిన వీడియో అనేది దర్శనం అయ్యి వచ్చాక కంటిన్యూ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. సో ఆల్రెడీ నేను మీకు ముందు చెప్పినట్లుగా వర్షం అని చెప్పాను కదా, సో అది ఇంకా ఎక్కువైపోయిందండి. సో అలా వర్షంలో తడుచుకొని ఇక్కడ వెంగమాంబకి వచ్చేసామన్నమాట. ఇంకా లంచ్ అనేది స్టార్ట్ చేయలేదు, జస్ట్ స్వీట్ అండ్ పచ్చడి కర్రీ అనేది పెట్టారనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. సో ఇప్పుడు మేము లంచ్ చేసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయామండి. సో దర్శనానికి వెళ్ళి వచ్చేసాక ఇంకా నేను వీడియో అనేది ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే వర్షం వల్ల ఏమీ షూట్ చేయలేదన్నమాట. సో వీడియో అనేది నేను ఇంకేమీ షూట్ చేయలేదు. అండ్ దీని తర్వాత కపిలేశ్వరంది ఒక చిన్న వీడియో వస్తుందండి. ఆ చిన్న వీడియో కూడా నేను ఇప్పుడు తీసింది కాదు, నేను 2 years బ్యాక్ తిరుపతి వెళ్ళినప్పుడు కపిలేశ్వర స్వామి గుడికి వెళ్ళామన్నమాట, కపిల్ తీర్థం. అప్పుడు తీసిన వీడియో అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అంటే అది వీడియో అనేది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అందుకని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను, అది కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ ఎవరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి కపిల తీర్థం వ్యూ అనేది ఇలా ఉంటుంది, కొండలు ఉంటాయి మనకి. పై తిరుమల కొండ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుందన్నమాట. ఈ వ్యూ అనేది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ కోతులు ఉంటాయండి, జాగ్రత్తగా ఉండండి. మనది ఫోన్ అయినా అవి లాక్కొని వెళ్ళిపోతాయి అన్నమాట. షూట్ చేస్తున్నప్పుడు నాకు అదే భయం వేస్తుంది, ఫోన్ ఎక్కడ అవి లాగేసుకుంటాయా అని చెప్పేసి. సో ఈ కపిల తీర్థం దగ్గర లోపల మనకి శివాలయం ఉంటుందండి, అలాగే కొన్ని ఉపాలయాలు కూడా ఉంటాయన్నమాట. ఈ కపిల తీర్థం టెంపుల్ అనేది మనకి జస్ట్ అలిపిరి వెళ్ళే రూట్లోనే ఉంటుందన్నమాట. ఈ కపిల్ తీర్థం దాటిన తర్వాతే మనకి అలిపిరి అనేది స్టార్ట్ అవుతుంది. సో మేమైతే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు తిరుమల నుంచి కిందకి వస్తున్నప్పుడు అలిపిరి దగ్గర బస్సు ఆపమంటే వాళ్ళు ఆపుతారండి, అక్కడే టెంపుల్ ఉంటుంది. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, బాయ్ బాయ్.